ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము అక్టోబర్ నెల 23వ తారీఖు 2025. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, జ్ఞానము వివేచన ఉంటే చాలు, మనము దేవుని యందు భయభక్తులతో జీవితం చక్కగా ముందుకు సాగిస్తాము. జ్ఞానము వివేచన అనేది ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా మనము నడుచుకోవాలో అది మనకు తెలుపుతుంది. ప్రతి అనుభవం మనకు జీవితంలో పాఠాలు నేర్పుతుంది కనుక పాఠం నేర్చుకున్న ప్రతిసారి సంతోషపడాలి, కానీ కృంగిపోరాదు. వివేకాన్ని మరియు తెలివిని ఉపయోగించుకుందాం. మంచి మరియు చెడు మధ్య తేడాను గుర్తించడానికి ప్రయత్నించుదాం. మంచిగానే కనపడినట్టు ఉన్నప్పటికీ అవి చెడుగా ఉంటాయి. కాబట్టి జ్ఞానం కలిగి ప్రవర్తిద్దాం. అందరినీ క్షమించుదాం. గర్వపడకండి, అసూయ పడకండి, ద్వేషం పడకండి. పొరపాట్లు చేయకుండానట్లు దేవుడే మీ మార్గములన్నింటినీ కాపాడనుగాక. ఆయన కృప మీకు ఎల్లవేళలా ఉండునుగాక. అప్పుడు మనము ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతాము. పండుకున్నప్పుడు నిద్ర మనకు సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ప్రార్థిద్దామా? తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మాకు జ్ఞానము, తెలివి అనుగ్రహించండి ప్రభువా. మా కన్నుల ఎదుట నుండి వాటిని ఎప్పుడు తొలగిపోనీయక మా మెడకు అలంకారంగా ఉండేటట్లు చేయండి ప్రభువా. మా మార్గములలో మేము సురక్షితంగా నడిచేటట్లు చేయండి. మా పాదము తొట్టిల్లకుండా కాపాడండి. తప్పు చేయకుండా కాపాడండి. మంచి చెడులకు వివేచన దయచేయండి. మంచిని అనుసరించడానికి సహాయం చేయండి. సుఖమైన నిద్ర ప్రతిరోజు రాత్రి మాకు అనుగ్రహించండి. భయము లేని నిద్ర, యేసు ప్రభునందలి విశ్వాసంతో కూడిన నిద్ర మాకు అనుగ్రహించండి. ఇవన్నీ యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు. యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.